ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 113, 114 మరియు 115 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీకు ఒక అద్భుతమైన శుభవార్త. అదేమిటంటే దేవుడు మీతో కూడా ఉన్నాడు. అవును, ఇది నిజం. ఇది దేవుని వాక్య సత్యం. మీతో కూడా ఉన్నాడని మరొకసారి మీతో చెప్పాలని నాకు ఆశగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉన్నప్పుడు ఇంకా మనకి ఏమి కొరత, మనకేమి లోటు? ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆయన ఉంటే అందరూ ఉన్నట్లే. ఆయన ఉంటే ఇక పరలోకమే మనదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధి మీరు అత్యధికంగా అనుభవించాలని నేను మీ విషయమై దేవునికి ప్రార్థిస్తున్నాను. ప్రభువారిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మన దేవుడు కోపడతాడా? అవును, కోపడతాడు. పాపముని ఆయన ద్వేషిస్తాడు, పాపిని ఆయన ప్రేమిస్తాడు. తన నీతిగల న్యాయ విధులు తన ప్రజలు మీరినప్పుడల్లా దేవుడికి బాధ కలిగింది, కోపం వచ్చింది. అందును బట్టి ఆయన వారిని దండించాడు, శిక్షించాడు. అయితే వారిని శాశ్వతంగా వదిలిపెట్టలేదు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన యొక్క తీరును బట్టి దేవుడు కొన్నిసార్లు కోపగిస్తాడు. అయితే ఆయన కోపం అలాగే ఎల్లకాలం ఉండిపోదు. ఆ కోపం అట ఒక్క నిమిషమే ఉంటుందట. కానీ మన మీద ఆయన చూపే దయ ఆయుష్కాలమంతా ఉంటుందట. ఎంత మంచి తండ్రి, ఎంత మంచి దేవుడైనా. అయితే ఇక్కడ దావీదు భక్తుడు మరొక మాట చెప్తున్నాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అతడు అనుభవించి చెబుతున్న మాట. మీకు కూడా ఏడుపు, దుఃఖము, ఆక్రందన, ఆవేదన, భయం ఇవన్నీ మీ జీవితంలో వచ్చి ఉండొచ్చు. వాటిని బట్టి మీరు గడగడ వణుకుతూ ఉండొచ్చు. మీ హృదయం చివురుటాకులాగా వణుకుతూ ఉండొచ్చు. అయితే ఆ ఏడుపు, ఆ దుఃఖం కొద్దిసేపు మాత్రమే. మరలా ఉదయం అనేది తప్పకుండా అది రానే వస్తుంది. ఆ ఉదయం మీ కొరకు ఏం తీసుకొని వస్తుందో తెలుసా? సంతోషాన్ని, నవ్వును, ఆనందాన్ని తీసుకొని వస్తుంది. అది మీ కొరకు దేవుడు తెస్తున్నటువంటి ఒక గిఫ్ట్. అవును దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప దేవుని కలిగిన మీరు ఆయనను హృదయపూర్వకంగా స్తుతించండి. ఒకతను తన పని కోసమై దూర ప్రాంతానికి వెళ్ళాడు. కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో భయంకరమైన వర్షం,
తుఫాను, వరదలు ముంచెత్తినాయి. అవన్నీ తగ్గిపోయాక అతడు తన గుడారానికి చేరుకున్నాడు. చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన ఇల్లు అంతా కూడా ఆ వరదలు కొట్టుకొని పోయింది. తలబట్టుకొని కూర్చున్నాడు, బాధపడుతున్నాడు. ఆ ఉదయకాలం సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుని యొక్క వెలుగు నేల మీద పడేసరికి ఆ నేల మీద తలుక్కుమని ఏదో మెరిసింది. ఆశ్చర్యపోయాడు. అక్కడికి వెళ్ళి అతడు ఆ మట్టిలో కూరుకొని పోయినటువంటి ఏదో ఒక వస్తువుని వెలుగు తీశాడు. ఆ వస్తువు మీద మట్టి మేట వేసింది. దాన్ని కెలికి తీశాడు. అదేమిటో కాదు, ఒక వజ్రం మెరుస్తూ ఉంది. ఏ వరదలైతే అతన్ని దరిద్రునిగా మార్చాయో అదే వరదలు అతన్ని ఐశ్వర్యవంతునిగా చేశాయి. ప్రియ దేవుని బిడ్డ, కాసేపు దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఆయన దయ, ఆయన వాత్సల్యం ఎల్లప్పుడూ మీ విషయంలో నిలుస్తుంది. మీరు ఆయన పిల్లలు. ఆయన మీతో కూడా ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానాలు మీవి. మీరు వాటిని పట్టుకోండి, నమ్మండి, నిరీక్షణ ఉంచండి, మోకాలు వేయండి, ప్రార్థించండి, వాటిని స్వాధీనపరచుకోండి. తప్పకుండా మీరు జయం పొందుతారు. దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీ దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. మీ కృప మా మీద ఎల్లప్పుడూ నిలుస్తుంది. మా తండ్రి, మా దుఃఖాన్ని సంతోషముగా, చీకటిని వెలుగుగా, చేదుని మధురముగా మార్చగలిగినది మీ మాట. మా తండ్రి, ఈ ఉదయం మా ప్రియులను ఆదరించి, బలపరిచి, ఓదార్చి, లేపి, నిలబెట్టి నడిపించుమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.